వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కు ఘాటైన లేఖ రాశాడు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించాలన్న వ్యాఖ్యలు బాధాకరమని పేర్కొన్నారు. గతంలో తన కుటుంబాన్ని, ఇప్పుడు అంబటి కుటుంబాన్ని అవమానాలకు గురి చేశారని లేఖలో గుర్తు చేశారు. కాపు కులం చంద్రబాబు మీద చాలా కోపంగా ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం మీద ప్రేమతోనే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందన్నది తన అభిప్రాయమని ముద్రగడ తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో కార్యకర్తలు డీలా పడిపోయారని, డిప్యూటీ సీఎం మద్దతు ఇవ్వడంతోనే వారు మళ్లీ రోడ్లపైకి వచ్చారని పేర్కొన్నారు. కాపు కులం మీద మీరు ఎప్పుడూ రగిలిపోతూనే ఉన్నారని విమర్శించారు. ప్రస్తుత పాలనను గాడి తప్పిన రాక్షస పాలనగా అభివర్ణించిన ముద్రగడ రాష్ట్రంలో దహనకాండం వాతావరణం నెలకొందని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన పెట్టాలని ప్రధానికి కోరితే ప్రతిపక్షాన్ని జైల్లో పెట్టే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. మాజీ మంత్రులను అవమానించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ అంశంలో ప్రభుత్వం చెప్పింది అబద్ధమని తేలిందని, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో ఆరోపించారు.